హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ శనగపప్పుల కూర అయితే మీకు చేసి చూపిస్తాను. ముందుగా అరకేజీ బీరకాయలు తీసుకున్నా. నేనైతే తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ శనగపప్పుల కూర తింటుంటే నాన్ వెజ్ తింటున్న ఫీల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. బీరకాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. బీరకాయని రోజు మన ఆహారంలో తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధిని అయితే నివారించవచ్చు. అంతేకాకుండా మలబద్ధకాన్ని, చర్మంపై మచ్చలు, మొటిమలు, ముడతలు మరియు ఉదర సమస్యలను కూడా తగ్గించవచ్చు. ఇంకా కంటి ఆరోగ్యాన్ని కూడా బాగా సంరక్షిస్తుంది. బీరకాయ కూర కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. శనగపప్పులను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈజీగా కుక్ అవుతాయి కాబట్టి నానబెట్టుకోవాలి. అండ్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని, తర్వాత వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాము. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి ముందుగా నానబెట్టుకొని ఉంచిన శనగపప్పులను అయితే పోపులో వేసేద్దాము. దీనిని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి బీరకాయ ముక్కలను యాడ్ చేసి కొంచెం సాల్ట్ అయితే వేసి మొత్తం బాగా కలపాలి. అండ్ నాన్ వెజ్ కర్రీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఈ కర్రీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. హాఫ్ కుక్ అయిపోయింది బీరకాయ అండ్ పప్పులు అయితే. ఇప్పుడు దీనిలోకి మనం ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేద్దాము. మీరు ఎంత తింటే అంత యాడ్ చేసుకోండి. ఇంకొంచెం మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అవనిద్దాము. ఆల్మోస్ట్ డన్ అండి, సగం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ ధనియా పొడి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని, అండ్ సాల్ట్ టేస్ట్ చూసి చాలకపోతే కొంచెం వేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం చపాతీలో తిన్నా, రైస్లో తిన్నా, దేంట్లో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.